తుపాకీతో కాల్చారు, రౌడీలు బెదిరిస్తున్నారు అంటున్నావు. ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళ పని అయి ఉంటుంది. వాళ్ళు చెప్పినట్లు మీరు వింటే మంచిది. లేదు కంప్లైంట్ ఇస్తానంటే ఇవ్వు, కానీ దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. అది కాదు సార్. నాకు చాలా పనులున్నాయమ్మా, విసిగించకుండా వెళ్ళు. సార్ అది వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళు. ఇదిగో అమ్మాయి, లోపల నువ్వు చెప్పిందంతా విన్నాను. కానీ ఏం లాభం బాబాయ్, నేను చెప్పేది ఎవరు పట్టించుకోవడం లేదు. మా వాళ్ళన్నట్టు ఇందులో చాలా పెద్దవాళ్ళున్నారు, నువ్వేమో మామూలు ఆడపిల్లవి. ఒక పని చెయ్యి, రాయుడు గారని ఉన్నారు, ఆయనకు ఊర్లో చాలా పలుకుబడి ఉంది. ఆయన కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. నువ్వు వెళ్ళి రాయుడు గారిని కలిసి నీ సమస్య చెప్పు, ఆయన తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నాకు కూడా సాటి మనిషికి సహాయం చేసే అవకాశం వచ్చిందన్నమాట. మీ నాన్న చెప్పిన మంచి మాటల్ని నువ్వు మాత్రమే పాటించాలా, నేను పాటించకూడదా? నిజమే బాబాయ్, మీరు చెప్పినట్టు ఇప్పుడే రాయుడు గారిని కలుస్తాను. వస్తాను బాబాయ్. నైనా, ఏంటి అవతారం? అత్తయ్య చూసిందంటే ఇంకా అంతే. కమాన్ సంజన, ఎప్పుడూ నీలా ఉండాలంటే నా వల్ల కాదు. అందుకే నాలా నేను ఉండడానికే ఇష్టపడతాను. అబ్బా, సౌండ్ అయినా తగ్గించు, అత్తయ్య వింటుంది. ప్రతిదానికి మా అమ్మ పేరు చెప్పి భయపెట్టాలని చూడకు. లెట్స్ కమాన్ ఎంజాయ్ యార్. కమాన్ 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 కమాన్. ఏ రా నైనా, హే రా. నైనా విను. ఏ వద్దే. ఏ నైనా, Ajay, what's up, yaar? Really? ఎప్పుడు ఎక్కడ? ఓకే, నేను సంజన తప్పకుండా వస్తాం. We will be there at right time. Okay, bye. ఎవరే? సుజయ్, వాడి బర్త్డే అంట. నైట్ పార్టీకి రమ్మని మనల్ని ఇన్వైట్ చేశాడు. అవునా? అవును,
బర్త్డే ఎక్కడా? ఏ టైంకి? సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఫామ్ హౌస్ లో నైట్ 12కి పార్టీ. అమ్మో, నైట్ 12కి? ఆ టైంలో అత్తయ్య అస్సలు పంపించదు. చెప్పేవాళ్ళు చెప్తే తప్పకుండా పంపిస్తుంది. చెప్పేవాళ్ళ? ఎవరు వాళ్ళు? ఇంకెవరు? నువ్వే. హా? నువ్వేం చెప్పినా మా అమ్మ కాదనదు. సో నువ్వే మా అమ్మని ఒప్పించాలి. ఓకే? ఆహా, అమ్మో, నా వల్ల కాదు. సంజనా, నైనా, నైనా, అయ్యో అమ్మా, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? నైనా, తలుపు తీయండి. ఆఫ్ చేయి. అయ్యో సంజనా, సంజనా. హే, వస్తున్నాను అత్తయ్య. వద్దు, 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 వద్దు. వద్దు, సంజన, సంజన, సంజన. ఏం చేస్తున్నారు? అదే అత్తయ్య. నైనా, అత్తయ్య, అత్తయ్య. నైనా, నైనా. ఇక్కడున్నానమ్మా. అది లోపల చదువుకోకుండా ఏంటి గోలా? ఆ, గోల కాదమ్మా, భక్తి. చదువుకోవడానికి ముందు భక్తి పాటలు వింటే ఏకాగ్రత పెరుగుతుందని పాటలు వింటున్నాం. మరి నాకు వేరే పాటలు వినిపించాయి. అవా అవి అవి అనుకోకుండా ప్లే అయిపోయాయమ్మా, అంతే. నిజమే అత్తయ్య. సరే, నేనేమన్నా చెప్తే నమ్మవు గాని నీ మేనకోడలు చెప్తే మాత్రం నమ్ముతావు. తను నా మనసు నొప్పించే పని చెయ్యదు కాబట్టే తనని నేను నమ్ముతాను. సర్లే, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, కొంచెం ఫోకస్ పెట్టి చదవండి. అమ్మా, నైట్ బర్త్డే పార్టీ ఉంది, మేం వెళ్తాము. ఆహా, అక్కర్లేదు. నైట్ పార్టీస్కి అలౌ చేయనని నీకు తెలుసు కదా. అంతగా వెళ్ళాలనుకుంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ చేసిరా.